ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? లేదు బాబాయ్, నిద్ర రావట్లేదు. కొంచెం ఆఫీస్ పని ఉంటే చేస్తున్నాను. చెప్పండి బాబాయ్, నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదమ్మా, మన ఊరు నుండి చంద్రమౌళన్నయ్య వచ్చారు. ఇవిగో మీ ఇంటి తాళాలు, డాక్యుమెంట్ పేపర్స్ ఇచ్చి వెళ్ళారు. ఏంటమ్మా, ఏంటా కన్నీళ్ళు? అమ్మా నాన్న గుర్తొచ్చారు బాబాయ్. వాళ్ళ గుర్తుగా వాళ్ళు నీకు మిగిల్చిపోయిన ప్రాపర్టీ ఇదేనమ్మా. వీటన్నిటి విలువ కనీసం 5 కోట్లుంటుందమ్మా. ఈ లెక్కలన్నీ నాకెందుకు చెప్తున్నారు బాబాయ్? ఎప్పటికైనా ఇవన్నీ అప్పగించాల్సింది నీకే కదమ్మా. అయినా ఈ ఆస్తంతటికి వారసురాలివి నువ్వే కదమ్మా. వద్దు బాబాయ్, వద్దు. నాకీ ఆస్తులు వారసత్వాలు ఏమీ వద్దు. ఈ తాళాలు చూస్తుంటేనే నాకు మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. ఇక ఆ ఇంటికెళ్తే ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తారు బాబాయ్. ఇక్కడుంటే ఇన్నాళ్ళు నా వాళ్లతో గడిపిన మధుర క్షణాలు మాత్రమే గుర్తొస్తున్నాయి. కానీ ఆ ఇంటికెళ్తే నా జీవితంలో ప్రతి క్షణం వాళ్ళు లేని లోటు కనిపిస్తుంది బాబాయ్. ఇంకెప్పటికీ ఆ ఇంటికి గాని మా ఊరికి గాని వెళ్ళాలని నాకు లేదు. నీ ఆవేదన నాకు అర్థమైందమ్మా. కానీ ఈ ఆస్తిని అనుభవించే హక్కు నీకు తప్పించి ఇంకెవరికీ లేదు. బాబాయ్, అయిన వాళ్లే లేనప్పుడు ఇంక ఈ ఆస్తిపాస్తులు మాత్రం ఎందుకు బాబాయ్? నాకిప్పుడు కావాల్సింది ఆప్యాయత. అది మీ నుంచి నాకు పూర్తిగా దొరుకుతుంది. ఇక ఈ ఆస్తుల గొడవంతా మీరే చూసుకోండి. కాకపోతే ఒక్కటి మాత్రం తెలుసు, ఈ ఆస్తుల మీద మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా దాని మీద మీకు పూర్తి అధికారం కావాలి. ఆ అధికారం వారసురాలిగా నాకుందనుకుంటాను. దాన్ని నేను మీకు జీపీఏ రాసిస్తాను. అమ్మా, మరొక్కసారి ఆలోచించమ్మా. లేదు బాబాయ్, ఆలోచించడానికి ఏం లేదు. నాకు మీరున్నారు. మీ మీద నాకు నమ్మకం ఉంది. దీనిపై ఏం రాస్తే మీకు సర్వాధికారాలు వస్తాయో అవి రాసేసుకోండి బాబాయ్. ఇక నుంచి అన్నీ మీరే చూసుకోండి. దయచేసి ఇంకెప్పుడు వీటి ప్రస్తావన కూడా నా దగ్గర తీసుకురాకండి. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందనుకున్నాను. కానీ ఇప్పుడు నా బాధ్యత మరింత పెంచావమ్మా. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకోమ్మా. ఓ, అలాగా? వెరీ గుడ్. ఇలాగే ఆ ఇద్దరి అక్క చెల్లెళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మీరు నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. ఓకే? ఓకే దెన్. ఏమండి, మీకు సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ న్యూస్. ఏంటది? రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి రాజేంద్ర తెలుసుగా? ఇప్పుడు వాడి ప్రస్తావన ఎందుకు? వాడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. బిజినెస్లో మనల్ని బాగా దెబ్బతీశాడు, నమ్మించి మోసం చేశాడు కదా. ఆ రాజేంద్ర మనకి బద్ద విరోధే కదా. మరి ఆయన ఇద్దరి కూతుళ్ళు మన ఆఫీసులోనే పనిచేస్తున్నారేంటండి?
నమ్మలేకపోతున్నారా? రాజేంద్ర కూతుర్లు మన ఆఫీసులో పనిచేస్తున్నారా? వాళ్ళకే బోల్డని బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి మన ఆఫీసులో ఎందుకు జాయిన్ అవుతారు? నో ఛాన్స్. ఆ రాజేంద్ర మన బిజినెస్లో దెబ్బతీయడానికి ఇలా ప్లాన్ చేసుండొచ్చుగా. ఫస్ట్ నేను అలాగే అనుకున్నాను. కానీ సూర్యతో ఆ ఇద్దరు అమ్మాయిల ప్రవర్తన మీద కొంచెం అనుమానం కలిగి ఆరా తీశాను. ఆ ఇద్దరు అమ్మాయిల్లో మన ఇంటికి వస్తూనే ఉంటుందే భార్గవి అనే అమ్మాయి. ఎవరో తెలుసా? ఆ రాజేంద్ర అన్న కూతురు. అదేమో సూర్యతో క్లోజ్గా ఉంటుంది. ఇక రెండోదేమో ప్రియా, రాజేంద్ర సొంత కూతురు. ఇది సూర్యని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ రాజేంద్ర కూతుర్లని సూర్యకి తెలుసా? ఎందుకు తెలీదు? రోజంతా రాసుకుని పూసుకుని తిరిగే అమ్మాయిల పుట్టు పూర్వోత్తరాలు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మీరు కష్టపడి వ్యాపారాన్ని నిలబెట్టి మీ తమ్ముడు చేతిలో పెట్టారు. నా తమ్ముడు చాలా తెలివైనవాడు, చదువుకున్నాడు, కోట్లు గడిస్తాడని చెప్పి మీరింట్లో కూర్చున్నారు. కానీ అక్కడ మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు బద్ధశత్రువైన అతని కూతుళ్ళని ఆఫీసులో చేర్పించుకుని వాళ్లతో తైతక్కలాడుతున్నాడు. చూడండి, మీరు త్వరగా తేరుకోకపోతే అటు వ్యాపారాన్ని ఇటు మనల్ని నిలువునా ముంచేస్తాడు. సూర్య ఎప్పుడు తెలిసి తప్పు చేయడు. బహుశా వాడిద్దరూ రాజేంద్ర కూతుర్లని తెలిసి ఉండకపోవచ్చు. తెలియకపోతే నేను చెప్తాను. ఒకవేళ తెలిసే చేస్తుంటే వాడెంత పెద్ద తప్పు చేశాడో నేను ఇప్పుడే చెప్తాను. సూర్య, నిన్నో విషయం అడగాలరా. ఏంటన్నయ్య? రాజేంద్ర కూతుర్లు మన ఆఫీసులో పనిచేస్తున్నారా? అవును. రాజేంద్రకి మనకి పడదని తెలుసు కదరా. పడదు అంటే అతను మన శత్రువేం కాదు కదన్నయ్య. బిజినెస్లో జస్ట్ కాంపిటీటర్, దట్స్ ఆల్. బిజినెస్లో పోటీతత్వం ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదన్నయ్య. అలా అని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా అనుకోవాలిగా. ఒక్క విషయం సూర్య, కామన్ సెన్స్తో ఆలోచించు. అతనికి అన్ని బిజినెస్లుంటే, ఏ దురుద్దేశం లేకపోతే అతని కూతుర్లు మన ఆఫీసులో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తాడు? అరే, ఇందులో దురుద్దేశం ఉందన్నయ్య. సొంత బిజినెస్ డీల్ చేసే ముందు ఎక్స్పీరియన్స్ కోసం వేరే దగ్గర పనిచేయమని ఉండొచ్చు కదా. చూడు, నీకు ఆ రాజేంద్ర గురించి పూర్తిగా తెలియదు. బిజినెస్లో దెబ్బతీయడం కోసం ఎలాంటి చీప్ ట్రిక్స్ అయినా ప్లే చేస్తాడు. వాడు ఒక పెద్ద మోసగాడు. ఆల్రెడీ మనల్ని ఒకసారి మోసం చేశాడ్రా. మోసం చేయడం అతనికి అలవాటు అయి ఉండొచ్చేమో అన్నయ్య, కానీ మోసపోవటం మనకు అలవాట్లేదు. అయినా ఇన్నాళ్ళుగా భార్గవి ప్రియులు మన దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. పైగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి పట్టించుకోవటం లేదు. వాళ్ళు మన బిజినెస్కి ఎంతవరకు ఉపయోగపడుతున్నారో అది మాత్రమే ఆలోచిస్తున్నాను. అన్నయ్య చెప్తున్నారు కదా సూర్య, వాళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయొచ్చు కదా. వాళ్ళ గురించి ఎందుకంత ఆలోచించడం? వదినా, అనుమానించి నిర్ణయాలు తీసుకోవటం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. తెలివైన వాళ్ళు ఎప్పుడు నిజాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. అయినా వాళ్ళ గురించి ఇంతలా భయపడటం ఎందుకు? ఒకవేళ నిజంగా వాళ్ళు దురుద్దేశంతో మన ఆఫీసులో జాయిన్ అయ్యారని తెలిస్తే నేను అస్సలు క్షమించను. అంతా అయిపోయాక క్షమిస్తే ఏంటి, క్షమించకపోతే ఏంటి? అసలు కారణాలు ఇవేవి కావు. వాళ్ళిద్దరినీ తీసేస్తే ఆయన గారికి తైతక్కలాడడానికి ఎవ్వరూ ఉండరు కదా. వదినా, ఎవరో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మంచివాళ్ళు కాదని ఎలా చెప్తావు? ఇన్నాళ్ళు అన్నయ్య దగ్గర పనిచేస్తున్నారుగా, అన్నయ్యకి ఆ మాత్రం తెలీదా వదినా? ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని. పైగా భార్గవి మన ఇంటికి వచ్చింది. మీరే చూశారుగా ఎంత మంచి అమ్మాయో. చూసారా, మీ తమ్ముడంటే పెద్దవాడైపోయాడు, మన మాటలకు ఎదురు చెప్తున్నాడు. చివరికి దీనికి కూడా మన మాట అంటే విలువ లేకుండా పోయింది. మనిద్దరం మాట్లాడుతుంటే మధ్యలో దూరడం, చిన్న పెద్ద లేకుండా సమాధానం చెప్పడం దీనికి బాగా అలవాటైపోయింది. పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకమ్మా? వదిన మాటకి ఎదురు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లోపలికి వెళ్ళు. చిచ్చి, పేరుకి పెద్ద కొడుగ్గా పుట్టారు కానీ
తమ్ముణ్ణి చెల్లెల్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో ఇప్పటికీ చేత కాలేదు. బాబాయ్ రండి బాబాయ్. పర్వాలేదమ్మా, నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఒక్క నిమిషం బాబాయ్. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతోందని అలా వీధి చివరికి వెళ్ళారు బాబాయ్. కూర్చోండి బాబాయ్. నువ్వు కూడా కూర్చో అమ్మా. అలా తిరిగొస్తే తనకు కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది కదమ్మా. మీ ఆయన ఉంటే ఇద్దరికీ చూపిద్దామనుకున్నా. మీ చెల్లెలు ఎంత పనిచేసిందో చూడమ్మా. అవును, ఇది భార్గవ్ సంతకం. ఏంటిది బాబాయ్? ఏం లేదమ్మా, అన్నైపోయిన తర్వాత ఆ ఆస్తికి వారసులు మీరే కదా. రాత్రి ఆస్తి వివరాలన్నీ భార్గవికి చెప్పాను, అంతే. ఈ ఆస్తి అంతస్తులపైన పెద్దగా ఆసక్తి లేదు. ఇక ముందు ఈ విషయాలన్నీ మీరే చూసుకోమని తాను సంతకం చేసిన ఈ జీపీఏ పేపర్స్ బలవంతాన నా చేతిలో పెట్టింది. నువ్వే చెప్పమ్మా, ఎన్నాళ్ళని నేను ఈ బాధ్యతను చూసుకోను? ఎప్పటికైనా చూసుకోవాల్సింది మీరే కదా. ఇప్పటి నుంచే చూసుకుంటే అలవాటవుతుంది కదమ్మా. భార్గవి చేసింది ఏమైనా బాగుందా? భార్గవి చేసింది కరెక్టే బాబాయ్. ఈ వయసులో తనకి ఈ ఆస్తులు గొడవలు ఎందుకు చెప్పండి? మీ నీడలో హాయిగా ఉంది, అది చాలు. ఎంతైనా ఆ చెల్లెలికి అక్కవు కదా, చెల్లెల్నే సమర్థిస్తావు. సరే, భార్గవి అయితే చిన్నపిల్ల, ఏమీ తెలియదంటున్నావు. మరి నువ్వు ఆ బాధ్యతలు తీసుకోవచ్చు కదా. నేనా? బాధ్యత లేకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన దాన్ని. ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకునే హక్కు నాకు లేదు బాబాయ్. అంతా నా చెల్లెలికే, నాకెలాంటి హక్కు లేదు. భార్గవి ఏ నిర్ణయం తీసుకుంటే అదే కరెక్ట్ బాబాయ్. మీరు తన జీవితానికో చక్కని దారి చూపిస్తారని ఈ బాధ్యతని మీ చేతుల్లో పెట్టింది. ఓ బాబాయ్, ఒకసారి పెన్నివ్వండి. చెల్లెలు కోరుకుంటున్నట్టు ఈ ఆస్తులన్నిటి మీద మీదే అధికారం కావాలి. నా నుంచి కూడా మీకెలాంటి అభ్యంతరం ఉండదు. ఏంటమ్మా, భార్గవే అనుకుంటే నువ్వు కూడా అదే పని చేశావు. పెద్దదానిగా నా బరువు బాధ్యతలు తగ్గిస్తావనుకున్నాను. సరే, ఏం చేస్తాం? నీకు తప్పినా నాకు తప్పదుగా. ఎంత బరువు అనిపించినా కొన్ని బాధ్యతలు చేపట్టక తప్పదు కదా. ఇక నేను బయలుదేరతానమ్మా. మీ ఆయనకి పూర్తిగా నయమయ్యాక ఆఫీసుకు పంపించడం మాత్రం మర్చిపోకమ్మా. అలాగే బాబాయ్. మంచిదమ్మా, వెళ్ళొస్తానమ్మా. సరే బాబాయ్. ఓకే బాయ్. సారీ అండి, సడన్గా అడ్డం వచ్చేసరికి చూసుకోలేదు. మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్.
నాకేం కాలేదు. మీరు అబ్బా, ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీ ఫోన్ నంబర్ అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నా నంబరా? అవునండి. ఎందుకు? అదేనండి, మీరు డైరీ తీసుకువెళ్ళిన తర్వాత గాయత్రి వాళ్ళ చెల్లి ఆ డైరీ కోసం వచ్చింది. మిమ్మల్ని ఒకసారి కలవాలంది. అందుకోసమే మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నాను. సరే, నోట్ చేసుకోండి. ఓకే, చెప్పండి. 9440939124. సరేనండి, నేనొస్తాను. మీ నెంబర్ ఆవిడకిచ్చి మీకు ఫోన్ చేయమని చెప్తాను. రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇంతసేపు ఎక్కడికెళ్ళారండి? మీరిలా వెళ్లారో లేదో బాబాయ్ వచ్చారండి. అవునా, నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. రిలీఫ్గా ఉంటుందని అలా వాకింగ్కి వెళ్ళి వచ్చాను. మీ గురించి అడిగారండి. అవునా, ఏంటిటా? ఏం లేదండి, మన ఆస్తి మీద అధికారం మొత్తం బాబాయ్కి చెందేలా మా చెల్లెలు జీపీఏ పేపర్స్ మీద సంతకం చేసిచ్చింది. కానీ బాబాయ్కి ఇష్టం లేదు. భార్గవి చిన్నపిల్ల, బాధ్యతలు తీసుకోలేదని, ఆస్తి వ్యవహారాలన్నీ మనల్ని చూసుకోమని నన్ను అడిగారండి బాబాయ్. నువ్వేమన్నావు? ఒప్పుకున్నావా? లేదండి. ఒప్పుకుంటే నువ్వు నా పెళ్ళాన్ని ఎందుకు అవుతావే చిన్నమామ? సరిగ్గా నేను లేని టైం చూసుకుని మరీ వచ్చావురా. ఏమండి, అయినా నేనెలా ఒప్పుకుంటాను చెప్పండి? అన్ని హక్కులు ఉన్న భార్గవే ఏమీ వద్దనుకున్నప్పుడు అన్నీ వదిలేసి మీ వెంట వచ్చేసిన దాన్ని నేనెలా కావాలనుకుంటాను చెప్పండి? అందుకే భార్గవి సంతకం చేసిన అవే పేపర్స్ మీద నేను సంతకం చేశాను.